నౌ ఈ 3 ఇంటిగ్రల్స్ కాన్సెప్ట్ ఐడియా వస్తే నౌ లెట్స్ గో టు థీరమ్స్. ఇక్కడ గ్రీన్స్ థీరం అంటే ఏంటి, స్టోక్స్ థీరం అంటే ఏంటి, అండ్ గాస్ డైవర్జెన్స్ థీరమ్స్. సో ఫస్ట్ లెట్స్ గో టు ద థీరం గ్రీన్స్ థీరం. క్వశ్చన్ చూసే చూడండి ఒకసారి, లైన్ ఇంటిగ్రల్ పైన క్వశ్చన్ చూద్దాం ఒకటి ఎలా ఉంటుంది లైన్ ఇంటిగ్రల్ క్వశ్చన్స్. సో లెట్ us discuss one question on each integral, one question on line and one question on surface and one question on volume. Then let's discuss about the theorems. Theorems అంటే ఏందమ్మా, నథింగ్ బట్ బ్రిడ్జ్ బిట్వీన్ ద ఇంటిగ్రల్స్ అమ్మా. లైన్ టు సర్ఫేస్ ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, సర్ఫేస్ టు లైన్ లేదా సర్ఫేస్ టు వాల్యూమ్. సార్ ప్రూఫ్స్ అడుగుతాడా సార్ గ్రీన్స్ థీరం ప్రూఫ్స్? నో ప్రూఫ్స్, ఓన్లీ థీరమ్స్, వెరిఫికేషన్స్ అమ్మా. వెరిఫికేషన్ తప్ప ఏం లేవు, ప్రూఫ్స్ ఉండవు ఇక్కడ. వెరిఫై ద గ్రీన్స్ థీరం అంటాడు. వెరిఫై ద గ్రీన్స్ థీరం అంటే మనం ఏం చేయాలి, ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. వాట్ ఇస్ ద గ్రీన్స్ థీరం? గ్రీన్స్ ఏం చెప్తుంది మనకు, డబల్ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ టు లైన్ ఇంటిగ్రల్. డబల్ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ టు లైన్ ఇంటిగ్రల్ అంటే వేరే ఎల్హెచ్ఎస్ లైన్ ఇంటిగ్రల్, ఆర్హెచ్ఎస్ డబల్ ఇంటిగ్రల్, రెండు ఈక్వల్ అని చూపిస్తాం మనం. హెన్స్ ద థీరం వెరిఫైడ్. ఇది స్టోక్స్ ఏమి ఇస్తుంది, లైన్ టు సర్ఫేస్ ఇస్తుంది. వాట్ ఇస్ ద స్టోక్స్? స్టోక్స్ థీరం ఈస్ integral transformation between line integral and surface integral. But what is the volume integral? What is the divergence theorem? That is the relation between surface integral and volume integral. Greens అనేది line to double, Stokes అనేది line to surface, and divergence theorem is line to surface to volume. So first మనం line integral discuss చేద్దాం. Is my presentation visible ma? Vector integration line integral కనిపిస్తుందా? Yes sir. Yes sir. సో ఇదంతా ఏం చూడకండి, జస్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. లెట్ గో టు క్వశ్చన్స్ అండ్ ప్రాబ్లమ్స్. యా చూడండి, f bar is equal to 5xy minus 6y square into i plus 2y minus 4x into j. క్వశ్చన్ ఏంటి? ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెక్టార్ పాయింట్ ఫంక్షన్ ఎందులో ఉందంటే xy ప్లేన్ లో ఉంది. అక్కడ z లేదు, k క్యాప్ లేదు. k క్యాప్ లేదంటే ఏంది, దట్ ఈజ్ ఇన్ 2D xy ప్లేన్. ijk ఉందంటే ఏంది, దట్ ఈజ్ ఇన్ ద స్పేస్ లో ఉన్నట్టు. ఫస్ట్ జామెట్రికల్లీ మనం సౌండ్ ఉండాలి. ijk ఉన్నాయంటే ఫంక్షన్ లో, ద ఫంక్షన్ ఈజ్ డిఫైన్డ్ ఓవర్ ద స్పేస్ లో xyz మొత్తం ఉంటుంది. ఓకేనా? k లేదు అంటే ij ఉందంటే xy ప్లేన్ లో ఉన్నట్టు ఈ ఫంక్షన్, రైట్? నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఎవాల్యుయేట్ ఇంటిగ్రేషన్ ఓవర్ c f bar డాట్ dr bar. dr bar ఇచ్చింది ఇక్కడ. c ఏంటి, వాట్ ఈస్ ద c అంటే c ఈజ్ ఏ కర్వ్. వాట్ ఈస్ ద కర్వ్? y ఈజ్ ఈక్వల్ టు x క్యూబ్, సమ్ క్యూబికల్ కర్వ్ ఇన్ ద ప్లేన్ ఫ్రమ్ ద పాయింట్ 1 1 to 2 8. అంటే x ఈజ్ ఈక్వల్ టు 1, y కూడా 1, y ఏముంటుంది 2 to 8 ఇచ్చినాము అంటే ఏంది, x ఈజ్ ఈక్వల్ 1 అంటే y 1 ఉంటుంది, x 2 ఉంటే y 8 ఉంటుంది. 2.8, 2,8, 1,1 పాయింట్స్ ఆర్ అంటే దీస్ ఆర్ ద పాయింట్స్ లైస్ ఆన్ ద కర్వ్ y ఈజ్ ఈక్వల్ టు x క్యూబ్, రైట్? ఫస్ట్ ఏం చేయాలంటమ్మా, మీరు ఈ y ఈజ్ ఈక్వల్ టు x క్యూబ్ ని మనం డిఫరెన్షియల్ కోఎఫిషియంట్ అప్లై dy అప్లై చేయాలి. డిఫరెన్షియేషన్ dy ఏమవుతున్నప్పుడు dy ఈజ్ ఈక్వల్ టు 3x స్క్వేర్ dx వస్తుంది. అంటే y ఈజ్ ఈక్వల్ టు x క్యూబ్, dy ఈజ్ ఈక్వల్ టు 3x స్క్వేర్ dx. సబ్స్టిట్యూట్ చేస్తే y ఎలిమినేట్ అవుతుంది ఫంక్షన్ లో ఫస్ట్. ఓకే, నెక్స్ట్ r బార్. వాట్ ఇస్ r బార్? xi ప్లస్ yj ప్లస్ zk ఉండదు ఇక్కడ, ఎందుకంటే z 0 xy ప్లేన్ లో. సో నో zk, ఓన్లీ xi ప్లస్ yj. ఫైండ్ dr బార్. dr బార్ ఏమొస్తుంది, dxi ప్లస్ dyj. నో ఫైండ్ ద డాట్ ప్రొడక్ట్ ఆఫ్ ది ఫంక్షన్ విత్ dr బార్. ఏమొస్తుంది, 5xy మైనస్ 6x స్క్వేర్ ఇంటూ dx ప్లస్ 2y మైనస్ 4x ఇంటూ dy. నౌ సబ్స్టిట్యూట్ దీస్ వాల్యూస్. ఇప్పుడు y బదులు x స్క్వేర్ తీసుకోండి, x క్యూబ్ తీసుకోండి, dy బదులు 3x స్క్వేర్ dx తీసుకోండి. దెన్ వాట్ హ్యాపెన్స్ బై దిస్ ట్రాన్స్ఫర్మేషన్? కంప్లీట్లీ y విల్ బి ఎలిమినేటెడ్. y ఎలిమినేట్ అవుతుంది ఇంటిగ్రేషన్ నుంచి, ఓన్లీ x టర్మ్స్ రిమైన్స్. x టర్మ్స్ అనగానే ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు x ఉన్నప్పుడు x లిమిట్స్ కావాలి. x లిమిట్స్ అంటే పాయింట్ చూడండి, 1 1 to 2 8 అంటే 1 1 లో x వాల్యూ 1, 2 8 లో x వాల్యూ 2 అంటే 1 2 2 లిమిట్స్ చూడండి. 1 2 2 లిమిట్స్ ఆర్ ఎంత అవుతుంది, డైరెక్ట్ లాస్ట్ 1 2 2 లిమిట్స్ తీసుకోవడం చేయడం ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు dx చేసి ఫైనల్ లిమిట్స్ అప్లై చేస్తే మనకు 35 వచ్చింది ఆన్సర్. వెరీ సింపుల్ అమ్మ మీకు లైన్. సర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ y చేయాలన్నప్పుడు 2 to 8 తీసుకొని మళ్ళీ యా ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ టు x క్యూబ్ కదమ్మా, అంటే x ఈజ్ ఈక్వల్ టు క్యూబిక్ రూట్ ఆఫ్ y. అది టఫ్ అది.
మళ్ళీ dx by dy చేయాలి కదా సార్ మళ్ళీ మీకు రాడికల్ ఫామ్ వస్తుంది, అక్కడ రాడికల్ ఫామ్ వస్తుంది. అందుకని y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబే సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ బదులు మళ్ళీ రూట్ ఓవర్ క్యూబిక్ రూట్ ఆఫ్ y అంటే చాలా టఫ్ అవుతుంది అది. అంటే మనం తీసుకునే స్టెప్ అనేది సింపుల్గా ఉండాలి, నెక్స్ట్ ఫర్దర్ స్టెప్స్ సింపుల్గా ఉండేట్టు వెళ్ళాలి. సో ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ ఎలిమినేట్ ఎక్స్ వైనే ఎలిమినేట్ చేయండి, ఎక్స్ని చేయకండి, అది టఫ్ అయిపోతుంది ఇంటిగ్రేషన్. అది ఈ క్వశ్చన్ ఏంటి, ఎఫ్ బార్ ఈక్వల్ 2yi ప్లస్ జెడ్జే ప్లస్ ఎక్స్కే, ఇది 3Dలో ఉంది ఫంక్షన్. ఎవాల్యూట్ ఎఫ్ బార్ క్రాస్ డిఆర్ బార్ అలాంగ్ ది కర్వ్ x is equal to cos theta, y is equal to sin theta, z is equal to 2 cos t from the point t. అంటే వెరీ సింపుల్ అమ్మ, ఇక్కడ ఫస్ట్ కర్లు చేయండి, ఎఫ్ బార్ క్రాస్ డిఆర్ బార్ చేస్తే మీకు ఒక ఇంటిగ్రెంట్ వస్తుంది. అందులో ఎక్స్ బదులు కాస్ట్ తీసుకోండి, y కూడా sin t తీసుకోండి, z కూడా 2 cos t. టీ లిమిట్స్ కూడా వాడు క్లియర్గా ఇచ్చిండు, t0 to π/2. వెరీ సింపుల్ ఇది. అదే ఇంటిగ్రేషన్ చాలా లెంతీగా ఉంది, ఎందుకంటే ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ కనుక కొంచెం టఫ్. దీస్ ఆల్సో సేమ్ మోడల్ క్వశ్చన్. ఏ బార్ ఎక్స్ వై ప్లేన్లో ఉంది అండ్ కర్వ్ ఏమి ఇచ్చినమ్మా, సి ఇస్ ద కర్వ్ విచ్ కన్సిస్టింగ్ ద పాత్ y is equal to x square and y square is equal to x. ఇక్కడ ఏంటమ్మా, దిస్ ఈజ్ ద కర్వ్ కాంబినేషన్ ఆఫ్ 2 పారాబోలాస్, అంటే 2 పాత్స్ ఉంటాయి ఇక్కడ. ఎలాంగ్ పారాబోలా y is equal to x square చేయాలి, ఎలాంగ్ ద పారాబోలా అంటే 2 లైన్ ఇంటిగ్రల్స్ వి హావ్ టు ఫైండ్. సీ దిస్ అంటే సార్ ఇంటిగ్రల్స్ డైరెక్ట్ 0 to 1 పెట్టుకుంటే అయిపోతుంది సార్. చూడండి ఇక్కడ ఏ బి సి 0 to 1 అంటే 1 to 0 కూడా పెట్టాలి, రెండు చేయాలి. ఇప్పుడు కర్వ్ ఇది క్లోజ్డ్ కర్వ్ అమ్మ, ఇది రెండు, ఇది సింగిల్ కర్వ్, ఇది క్లోజ్డ్ కర్వ్. ఇది 0 ఇది ఏముంది ఇక్కడ, ఓఏబి బిసిఓ ఆరిజిన్ నుంచి వెళ్ళి ఏ టు బికి వెళ్ళింది ఫస్ట్ పారాబోలా. సెకండ్ పారాబోలా ఎలా వచ్చింది, యాంటీ క్లాక్ వైజ్గా బిసిఓ, అంటే అలాంగ్ ఓఏబి అలాంగ్ బిసిఓ రెండు కర్వ్స్ ఉన్నాయి మనకు. అంటే ద కర్వ్ కన్సిస్టింగ్ 2 పాస్ 2 కర్వ్స్ C1 C2. C1 ఏంటి, ఓఏబి, వాట్ ఈస్ ద కర్వ్ ఈక్వేషన్, ఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు వై. అండ్ సెకండ్ ఏంటి, బిసిఓ, వాట్ ఈస్ దట్ కర్వ్ ఈక్వేషన్, వై స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్. రెండింటికి చేయాలమ్మా. y ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ తీసుకోండి, 2y dy ఈజ్ ఈక్వల్ టు 2x dx, ఈ సబ్స్టిట్యూట్ చేస్తే y ఎలిమినేట్ అవుతుంది. సెకండ్ కర్వ్ ఏంటి, x ఈజ్ ఈక్వల్ టు y స్క్వేర్ ఉంది, dx ఈజ్ ఈక్వల్ టు y. ఇప్పుడు x వాల్యూ y స్క్వేర్, dx వాల్యూ 2y dy సబ్స్టిట్యూట్ అండి, x ఎలిమినేట్ అవుతుంది. లిమిట్స్ మార్చాము ఇప్పుడు, ఫస్ట్ పాత్లో 0 to 1 అవుతుంది, సెకండ్ పాత్లో లిమిట్స్ ఆర్ 1 to 0 అవుతుంది. అంటే ఆరిజిన్ నుంచి వెళ్ళి సికి వెళ్తున్నాం, బికి వెళ్తున్నాం, లిమిట్స్ ఆర్ 0 to 1. బట్ బి నుండి ఆరిజిన్కి వస్తే లిమిట్స్ ఆర్ 1 to 0. నో కన్ఫ్యూజన్ హియర్. సో ఫైండ్ ద ఇంటిగ్రల్స్ అలాంగ్ C1 అండ్ C2, ఫైనల్లీ క్లబ్ దెమ్, యాడ్ చేయండి ఫైనల్ ఆన్సర్. ఇది లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ వస్తాం. ఇది వెరీ సింపుల్ ఇంటిగ్రేషన్, ఇక్కడ కాన్సెప్ట్ ఏం లేదు. మళ్ళీ డైరెక్ట్ మనం చేసేది ఇక్కడ డెఫినెట్ ఇంటిగ్రల్స్, ఇంటర్లో మీరు చేసే ఇంటిగ్రేషన్స్ ఉన్నాయి ఇక్కడ. కాకపోతే టెక్నిక్ ఏంటంటే ఇక్కడ వైలో ఎక్స్లో ఒక వేరియబుల్ను ఎలిమినేట్ చేయాలి యూజింగ్ కర్వ్ ఈక్వేషన్. మీకు ఇచ్చిన కర్వ్ ఈక్వేషన్ యూజ్ చేస్తున్నాం అక్కడ మనం. పారాబోలా y కూడా ఎక్స్ స్క్వేర్, 2y dy ఏమవుతుంది, 2x dx, అంటే y కంప్లీట్లీ ఎలిమినేట్ అవుతుంది, dy కూడా ఎలిమినేట్ అవుతుంది. y కనిపించేది ఇంటిగ్రేషన్లో, ఎక్సే ఉంటుంది. సో రైట్ ద ఎక్స్ లిమిట్స్, కరస్పాండింగ్ లిమిట్స్. సో లైన్ ఇంటిగ్రల్ వెరీ సింపుల్ అమ్మా, అంత టఫ్ ఏం లేదు. లైన్ చాలా ఈజీ, సర్ఫేసే కొంచెం మీకు కొంచెం టఫ్ ఉంటుంది. సరే ఇవన్నీ కూడా క్వశ్చన్స్ దాని మీదే, లైన్ మీదే. సో ఇన్ని మోడల్స్ అక్కర్లేదు లైన్ పైన, కాన్సెప్ట్ ఇంపార్టెంట్. సర్ఫేస్ ఇంటిగ్రల్ క్వశ్చన్ చేద్దాం నెక్స్ట్. నెక్స్ట్ ఇవి ఇంటిగ్రల్సే, థీరమ్స్కి వెళ్ళినప్పుడు కొంచెం మీకు అక్కడ టెక్నిక్స్ ఇంపార్టెంట్. థీరమ్స్ ఎలా చేయాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సర్ఫేస్ ఇంటిగ్రల్ ప్రాబ్లమ్, సర్ఫేస్ ఇంటిగ్రల్ అలా చెప్పాను, సర్ఫేస్ ప్రాబ్లం చేద్దాం.
సో ఉన్న టైం అయితే ఈ డౌన్లోడ్స్కి అయిపోతుంది, ఇది సరిపోవట్లేదు, కొంచెం స్లో ఉంది నెట్. ఎస్, ఓకే. క్వశ్చన్ అమ్మా, ఎవాల్యూట్ ద సర్ఫేస్ ఇంటిగ్రల్ ఏ బార్ డాట్ ఎన్ క్యాప్ డిఎస్ వేర్ ఏ బార్ ఇస్ ఎక్స్ ప్లస్ వై స్క్వేర్ ఇంటూ ఐ మైనస్ 2x ఇంటూ జే ప్లస్ 2yj ఇంటూ కే క్యాప్. అండ్ వాట్ ఈస్ ద సర్ఫేస్ ఇక్కడ ఇస్తారు మీకు. వాట్ ఈస్ ద సర్ఫేస్? సమ్ ప్లేన్ ఈక్వేషన్ 2x ప్లస్ వై ప్లస్ 2z ఈజ్ ఈక్వల్ టు 6 ఇన్ ద ఫస్ట్ ఆక్టెంట్. మనకు 3Dలో ఆక్టెంట్ ఉంటాం, లైక్ ఫస్ట్ క్వాడ్రెంట్ 2Dలో ఫస్ట్ క్వాడ్రెంట్లో 3Dలో ఫస్ట్ ఆక్టెంట్. అంటే ఫస్ట్ ఆక్టెంట్లో XYZ అన్ని పాజిటివ్ ఉంటుంది, రైట్. సో మనకి ఇక్కడ క్లూ ఏమి ఇచ్చిండు? సర్ఫేస్ ఈక్వేషన్ ఇచ్చిండు. ఫై ఆఫ్ x, y, z ఈజ్ ఈక్వల్ టు సి. వాట్ ఈస్ ద ఫై హియర్? 2x ప్లస్ వై ప్లస్ 2z. అంటే నార్మల్ వెక్టార్ వచ్చేస్తుంది అక్కడ ఎన్ క్యాప్ ఏమొస్తుంది? డెల్ ఆఫ్ 2x ప్లస్ వై ప్లస్ 2z అంటే 2i ప్లస్ j ప్లస్ 2k, దట్ ఈస్ ద నార్మల్ వెక్టార్. అది వచ్చేసింది. ఇప్పుడు గోఫర్. సో ఇదంతా అదే మనకు కంప్లీట్గా ఇచ్చింది ఇక్కడ. నార్మల్ వెక్టర్ ఎలా చేయాలో చెప్పిండ్రు క్లియర్. 2 నార్మల్ వెక్టార్ యూనిట్ నార్మల్ వెక్టార్ ఎన్ క్యాప్ వస్తుంది. నెక్స్ట్ ఫైండ్ ద డాట్ ప్రొడక్ట్ ఏ బార్ డాట్ ఎన్ క్యాప్. వాట్ ఈస్ ద ఆన్సర్? 2/3y స్క్వేర్ ప్లస్ 2yj. ఇంతవరకు ఓకే. నెక్స్ట్ డిఎస్. ఇప్పుడు ప్రొజెక్షన్ ఆఫ్ ది ప్లేన్ అమ్మ డిఎక్స్ డివై తీసుకుని ఏమైందంటే వాట్ ఈస్ ద ప్లేన్ ఈక్వేషన్? యాక్చువల్ ఇక్కడ 2x ప్లస్ వై ప్లస్ 2j ఈజ్ ఈక్వల్ టు 6 ఉంది. ఈ ప్లేను 3Dలో అన్ని పాజిటివ్, అన్ని నాన్ జీరోలే, ఎక్స్ వాల్యూ, వై వాల్యూ, జెడ్ వాల్యూ. If I choose the projection of this plane in xy plane, what happens? Z0 వస్తుంది xy plane. అంటే 2x plus y is equal to 6 వస్తుంది మనకు ప్రొజెక్షన్. 2x plus y is equal to 6 అంటే వాట్ ఈస్ దట్? లైన్ ఈక్వేషన్. సో సీ దిస్ రీజన్ మీకు క్లియర్ ఇక్కడ చూపిస్తుండ్రు. సార్ అట్లా ఫస్ట్ ఆక్టెంట్ అన్నప్పుడు మన ఇష్టం కదా సార్, అంటే ఏదన్నా తీసుకోవచ్చు కదా సార్? ఏదైనా తీసుకోవచ్చు. మీరు జెడ్లో, మీరు వైజెడ్ లో తీసుకోండి, జెడ్ఎక్స్ తీసుకోండి. బట్ ఒకటి ఏంటంటమ్మా, ఇంటిగ్రెండ్ లో ఏమున్నాయి చూడండి. ఇంటిగ్రెండ్ ఎఫ్ బార్ డాట్ ఎన్ క్యాప్ ఏముంది? ఏ బార్ డాట్ ఎన్ క్యాప్ ఏ టర్మ్స్ ఉన్నాయి? వైజెడ్ ఉంది. సో వైజెడ్ ప్లేన్ లో కూడా తీసుకోవచ్చు. లేదు ఇక్కడ మనకి ఎట్లా తెలుస్తుంది సార్? అంటే ఇప్పుడు సపోజ్ XY లో తీసుకుంటే ప్రాబ్లం కాంప్లికేటెడ్ కాదు కదా సార్? అప్పుడు XY తీసుకుంటే జెడ్ కాన్స్టెంట్ గా ఉంటుంది అక్కడ. జెడ్ కాన్స్టెంట్ అయిపోతుంది ఇంటిగ్రేషన్ కి. ఒక్క నిమిషం మీకు ఈ ప్రాబ్లం నేను చెప్తాను. ఒక నిమిషం. XY తీసుకుంటే చూడండి, ఇక్కడ XY తీసుకుంటే మనకి ఏమొస్తుంది? ఇక్కడ జెడ్ 0 వస్తుంది. 2x ప్లస్ వై కూడా 6 ప్లేన్ ఈక్వేషన్ అవుతుంది. అప్పుడు y లిమిట్స్ ఏమొస్తుంది? 6 మైనస్ 2x 0 అండ్ x లిమిట్స్ ఆర్ 0 to 3. లిమిట్స్ అప్లై చేసిన మీరు ఇక్కడ. బట్ క్వశ్చన్లో జెడ్ ఒకటి ఉంది ఇక్కడ. ఆ జెడ్ బదులు ఏం రాసుకోవాలంటే ప్లేన్ ఈక్వేషన్ యూజ్ చేసుకోవాలి. వాట్ ఈస్ ద ప్లేన్ ఈక్వేషన్? 2x ప్లస్ వై ప్లస్ 2z ఈజ్ ఈక్వల్ టు 6. ఫ్రమ్ దట్ రైట్ జెడ్ ఏమొస్తుంది? 6 మైనస్ 2x మైనస్ వై బై 2. ఇదే క్వశ్చన్ అమ్మ మీరు XY ప్లేన్ తీసుకుంటే కదలే, XY బదులు వైజెడ్ తీసుకుంటే చాలా సింపుల్. నేను అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను పేపర్. సేమ్ ప్రాబ్లం మనము ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ ద ప్రొజెక్షన్ ఇన్ XY ప్లేన్, ప్లస్ టేక్ ఆన్ వైజెడ్ తీసుకుంటే ఇంకా ఈజీ. వైలో ఏమో జెడ్ కోఎఫిషియెంట్స్, జెడ్ వేరియబుల్స్ ఉంటాయి కదా సార్? ఎస్ వైలో జెడ్ వేరియబుల్స్, జెడ్ లో కాన్స్టెంట్, లేదా జెడ్ లో వై వేరియబుల్స్, వై కాన్స్టెంట్, అట్లా కూడా తీసుకోవచ్చు. దట్ ఈస్ డిపెండ్స్ ఆన్ యువర్ చాయిస్ అమ్మ. మీరు వర్టికల్ స్టెప్ తీసుకుంటారా, హార్జెంటల్ తీసుకుంటారా? డిపెండ్స్ ఆన్ యువర్ చాయిస్. వర్టికల్ తీసుకుంటే వైజెడ్లో జెడ్ వేరియబుల్, వై వేరియబుల్స్, వై కాన్స్టెంట్. హార్జెంటల్ తీసుకుంటే వై వేరియబుల్, జెడ్ కాన్స్టెంట్. సేమ్ లైక్ డబల్ ఇంటిగ్రల్. మనం డబల్కి వచ్చేసాం. ఇక్కడ సర్ఫేస్ అనేది డబల్ కన్వర్ట్ అయిపోయింది ఇక్కడ ప్రొజెక్షన్ తీసుకోగానే. డిఎస్ అనే టర్మ్ ఉన్నంత వరకే సర్ఫేస్ అమ్మ. డిఎస్ అనేది డిఎక్స్ డివై లేదా డిజెడ్ డివై, డిఎక్స్ డిజెడ్ తీసుకున్నామంటే మీనింగ్ ఏంటి? వి కన్వర్ట్ సర్ఫేస్ ఇంటిగ్రల్ ఇంటూ డబల్ ఇంటిగ్రల్. అంటే మళ్ళీ యూనిట్ 4లో డబల్ ఇంటిగ్రల్ కాన్సెప్ట్ అంతా ఇక్కడ యూజ్ చేస్తాం. ఇంటర్లింక్ అంతే ఇక్కడ. ఒక్క నిమిషం ఇది. ఎస్,
సేమ్ క్వశ్చన్ కంటిన్యూటీ, జస్ట్ ఒక చిన్న జస్ట్ మీ కాన్సెప్ట్ చెప్తాను. ఇక్కడ ds ఈజ్ ఈక్వల్ టు dx dy బై మాడ్ n క్యాప్ డాట్ k క్యాప్, లేదా dy dz బై మాడ్ n క్యాప్ డాట్ i క్యాప్. ఇది ఫార్ములా. మనకి ఇంతకుముందు ఏ బార్ డాట్ n క్యాప్లో xy టర్మ్స్ ఉన్నాయా, yz టర్మ్స్ ఉన్నాయా, zx టర్మ్స్ ఉన్నాయా? సో దీన్ని బట్టి కూడా ఈ ఆప్షన్ తీసుకోవచ్చు మనం. xy అనుకోండి, ఓన్లీ xy అనుకోండి, గో ఫర్ దిస్. Suppose there are only yz terms, then go for this. xz terms, then go for third formula, dx dy dx dz by mod n cap dot j cap. So depends on the integrand nature. Integrand lo unna variables em unnayo corresponding differential coefficients వచ్చేటట్టు తీసుకోండి projection. Then your integration becomes easy, simpler. Suppose ఇదే క్వశ్చన్ కి సపోజ్ ఇక్కడ వైజెడ్ ఉందమ్మా, మీకు ఇచ్చిన క్వశ్చన్లో వైజెడ్ ఉంది, ఏ బార్ ఎన్ డాట్లో ఇది ఉంది, బట్ నేను డిఎస్ రివై తీసుకున్నాను. అప్పుడు ఏంది, జెడ్ అనేది మనకు డమ్మీ ఉంటుంది, బట్ జెడ్ ఏం చేయాలంటే జెడ్ ఈస్ షుడ్ బి సబ్స్టిట్యూటెడ్ ఫ్రమ్ ప్లేన్ ఈక్వేషన్. మీకు ఇచ్చిన ప్లేన్ ఏంటి, 2x ప్లస్ వై ఇది ప్లస్ 2z ఈజ్ ఈక్వల్ టు 6 ఇచ్చిండు. దీని నుంచి జెడ్ రాయండి, ఈ జెడ్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి ఇందులో. అప్పుడు ఏమొస్తుంది, ఎక్స్వైలు వచ్చేస్తే ఆల్రెడీ వై ఉంది అంటే కంప్లీట్గా మళ్ళీ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్వై అవుతుంది. బై దిస్ సబ్స్టిట్యూషన్ యువర్ ఇంటిగ్రాండ్ బికమ్స్ again function of xy, then these differential coefficients will play the role. Is it okay namma? Yes sir. ఓకే, అంటే మీకు ఎఫ్ఆర్ డాట్ ఎన్ క్యాప్లో ఉన్న ఈ వేరియబుల్స్ ఏమున్నాయో ఆ వేరియబుల్స్ వచ్చేటట్టే డిఫరెన్షియల్ కోఎఫిషియంట్ తీసుకోండి. ప్రొజెక్షన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో నా వాల్యూమ్ అంటే నో నీడ్, వాల్యూమ్లో క్వశ్చన్ లేదు, ట్రిపుల్ ఇంటిగ్రల్, డైరెక్ట్ ట్రిపుల్ ఇంటిగ్రల్ ఇక్కడ, నో కాన్సెప్ట్ ఇన్ ద వాల్యూమ్ ఇంటిగ్రల్ అమ్మా. నౌ లెట్ us go to theorems, డైరెక్ట్ థీరమ్స్కి వెళ్దాం మనం. థీరమ్స్ ఫస్ట్ మనం లెట్ us discuss గ్రీన్స్ థీరం. మీకు ఆన్ ఈచ్ థీరం ఒక్కొక్క వెరిఫికేషన్ చెప్తాను, సరిపోతుంది. నేను ఎంత చెప్పినా సరే మీరు ప్రాక్టీస్ చేయాల్సిన, మీరు ఒక్కసారి ప్రాక్టీస్ చేయాల్సిన ఈచ్ టాపిక్ చేస్తేనే అది థరో ఉంటుంది. రైట్, గ్రీన్స్ థీరం అంటే ఏంటంటే వెరీ సింపుల్. సపోజ్ ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్, ఇక్కడ ఒక పేపర్ పైన చెప్తాను, గ్రీన్స్ థీరం. వెరీ సింపుల్. సపోజ్ the functions m and n both are functions of two variables, అంటే m of x comma y, n of x comma y. m and n are functions of two variables. These functions are defined over a region capital R. అంటే ఇలా ఉంది region, something capital R, closed region. m and n are a continuous functions defined over a closed region capital R, and this region bounded by a closed curve capital C. అంటే ఈ రీజన్ కి బౌండరీ క్యాపిటల్ సి. ఇది సర్కిల్ ఏందనుకోండి, సర్కిల్ బౌండరీ క్యాపిటల్ సి. ఎలిప్స్ ఉందనుకోండి, ఎలిప్స్ బౌండరీ క్యాపిటల్ సి. ఇన్సైడ్ పార్ట్ అంతా క్యాపిటల్ ఆర్, ఈ బౌండరీ అంతా క్యాపిటల్ సి. దెన్ గ్రీన్స్ థీరం స్టేట్ దట్ ఇంటిగ్రేషన్, లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ m dx ప్లస్ n dy, ఇప్పుడు మీకు ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కాన్సెప్ట్ లో ఉంటుందా ఇది, m dx plus n dy is equal to double integration over capital R dou n minus dou x, sorry, dou n by dou x minus dou m by dou y into dx dy. అంటే ఏం చెప్తుంది ఇక్కడ, ఇంటిగ్రేషన్ అలాంగ్ కర్వ్ అంటే లైన్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఇన్ ద రీజన్. చూసుకోండి, లైన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ దిస్ ఈజ్ ఈక్వల్ టు డబల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ దిస్. అంటే సేమ్ ఇక్కడ రిలేషన్ ఏంటి, ఇది రీజియన్,
ఇది ఈ కర్వ్ ఏంటి బౌండరీ ఆఫ్ ద రీజన్. అంటే ఇఫ్ m and n are both are continuous functions defined over the region capital R and this capital R is bounded by a closed curve capital C, then line integral is equal to double integral. బట్ లైన్ ఇంటిగ్రల్లో ఇంటిగ్రెండ్ ఏముంది mdx ప్లస్ mdy ఉంది. డబల్ ఇంటిగ్రల్లో ఇంటిగ్రెండ్ ఏముంది ∂n/∂x మైనస్ ∂m/∂y. జస్ట్ డిఫరెన్షియల్ అదే డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కాన్సెప్ట్ ఒకసారి మైండ్ లో పెట్టుకోండి, ఇది గుర్తుంటుంది. ∂n/∂x ఈజ్ ఈక్వల్ టు ∂m/∂y అయితే ఎగ్జాక్ట్, జస్ట్ డిఫరెన్స్ టేకెన్ ఇక్కడ mdx ప్లస్ mdy ఇక్కడ ∂n/∂x మైనస్ ∂m/∂y ఇంటిగ్రెంట్స్. అంటే గ్రీన్స్ థీరం గివ్స్ ద రిలేషన్ బిట్వీన్ లైన్ ఇంటిగ్రల్ అండ్ డబల్ ఇంటిగ్రల్, నాట్ సర్ఫేస్ ఇంటిగ్రల్, డబల్ ఇంటిగ్రల్. యూనిట్ 4 లో నేర్చుకున్న డబల్ ఇంటిగ్రల్, ఇది లైన్ ఇంటిగ్రల్. గ్రీన్స్ థీరం గివ్స్ ద రిలేషన్ బిట్వీన్ లైన్ ఇంటిగ్రల్ అండ్ డబల్ ఇంటిగ్రల్. ఇక్కడ రెండు ఫంక్షన్స్ ఉంటాయి m and n. ఓకే, సో నౌ let us go to this topic. ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. వెరిఫికేషన్ ఉంటాం, క్వశ్చన్ వెరిఫికేషన్ ఇస్తారు మీకు. ఇక్కడ క్వశ్చన్ థీరం ప్రూఫ్ ఉండదు, ఓన్లీ వెరిఫై ద థీరం అని అడుగుతారు. So let us discuss one example on this. గ్రీన్స్ థీరం ఫస్ట్ డెఫినేషన్ నేర్చుకున్నాం, స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్. లెట్ సిబిఏ క్లోజ్డ్ కర్వ్ bounded and which is the boundary of the closed region capital R in xy plane, and let m and n are be two continuous functions of x and y. Then ఇక్కడ ∂by∂x అని అక్కలేము డైరెక్ట్. Then Green's theorem states that line integral of mdx plus mdy is equal to double integral of ∂n/∂x minus ∂m/∂y. సింపుల్. థీరం స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వెరిఫికేషన్ వస్తాయి క్వశ్చన్ పైన. వెరిఫై ద థీరం. క్వశ్చన్ ఏంటి? యూజింగ్ ద గ్రీన్స్ థీరం ఎవాల్యుయేట్. ఇక్కడ మీకు రెండు వేస్ ఉంటాయి మా క్వశ్చన్స్, ఒకటి ఎవాల్యుయేట్ అంటాడు లేదా వెరిఫై ద థీరం అంటాడు. వెరిఫై థీరం అంటే 10 మార్క్స్ కంప్లీట్లీ, ఒకటే క్వశ్చన్ ఇక బిట్స్ ఉండదు, 10 మార్క్స్. వెరిఫై ద థీరం అంటే 10 మార్క్స్. ఎవాల్యుయేట్ ద ఇంటిగ్రల్ అంటే 5 మార్క్స్. అంటే ఎవాల్యుయేట్ అంటే ఏంది? ఐదర్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆర్ వచ్చేసి ఏదో చేస్తారు మీరు. ఇక్కడ ఈ క్వశ్చన్ ఏంటి? ఇక్కడ ఎవాల్యుయేట్ లైన్ ఇంటిగ్రల్ ఇస్తుండు. మనకు గ్రీన్స్ థీరంలో ఏముంది? లైన్ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ టు డబల్ ఇంటిగ్రల్. అంటే మీరు డబల్ ఇంటిగ్రల్ చేయాలి, ఎందుకంటే లైన్ ఇంటిగ్రల్ కంటే డబల్ ఇంటిగ్రల్ సింపుల్. లైన్ లెంత్ ఉంటుంది, C1 C2 C3 డిఫరెంట్ పాత్ చేయాలి. ఓకే, సో క్వశ్చన్ ఈస్ ఎవాల్యుయేట్ ద యూజింగ్ ద గ్రీన్స్ థీరం ఎవాల్యుయేట్ ద లైన్ ఇంటిగ్రల్ 2xy minus x square dx plus x square plus y square into dy, where C is the closed curve of the region bounded by y is equal to x square and y square is equal to అంటే పారాబోలాస్ మధ్య ఉందని చెప్తుండ్రు C. ఫస్ట్ రైట్ ద గ్రీన్స్ థీరం స్టేట్మెంట్ రాసుకోండి. సార్ ఓన్లీ ఎవాల్యుయేట్ అడిగినప్పుడు ఓన్లీ ఎల్హెచ్ఎస్ అన్న ఆర్హెచ్ఎస్ అన్న ఏదైనా ఒకటి చేయాలా సార్? ఎల్హెచ్ఎస్. వాడు ఎల్హెచ్ఎస్ ఇచ్చిన అనుకోండి, మీరు ఆర్హెచ్ఎస్కి వెళ్ళాలి. వాడు లైన్ క్వశ్చన్ లో లైన్ అడిగిన అనుకోండి, యూ గో ఫర్ డబల్ ఇంటిగ్రల్. సేమ్ కాన్సెప్ట్ ఇన్ స్టోక్స్ థీరం. స్టోక్స్ ఏంటి? లైన్ సర్ఫేస్. మీకు సర్ఫేస్ అడుగుతాడు, మీరు ఏం చేస్తారు? దాన్ని లైన్ లో కన్వర్ట్ చేసుకొని లైన్ ఇంటిగ్రల్ ఆ థీరంలో లైన్ ఇంటిగ్రల్ ఏముందో అది చేయాలి. సిమిలర్లీ డైవర్జెన్స్ థీరం కూడా ఇట్లా అడుగుతాడు, ఎవాల్యుయేట్ ద వాల్యూమ్ ఇంటిగ్రల్ యూజింగ్ డైవర్జెన్స్ థీరం. అప్పుడు ఏం చేస్తారు? మీరు వాల్యూమ్ బదులు సర్ఫేస్ వాడతారు. బట్ డెఫినెట్లీ మీకు టఫ్ ఇంటిగ్రల్ ఇస్తారమ్మా. ఇంతకుముందు లైన్ ఇచ్చిన లైన్ లెంత్ ఉంటుంది ఇక్కడ ఈ క్వశ్చన్లో, అందుకని డబల్ యూజ్ చేసుకోవాల్సింది మనం. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కనుక, అంటే 5 మార్క్స్ వెయిటేజ్ కనుక మీరు లైన్ చేయొద్దు, లైన్ లెంత్ ఉంటుంది. సో బెటర్ వే ఇస్ యూస్ గ్రీన్స్ థీరం అండ్ యూజ్ ఆర్హెచ్ఎస్. ఇక్కడ చూడడం, ఇక్కడ ఆర్హెచ్ఎస్ ఎల్హెచ్ఎస్ ఈజ్ లైన్ ఇంటిగ్రల్, ఆర్హెచ్ఎస్ ఈజ్ డబల్ ఇంటిగ్రల్. ఎల్హెచ్ఎస్ లో ఎం వాల్యూ ఏంటి, ఎన్ వాల్యూ ఏంటి మనకు ఐడియా ఉంటుంది. డిఎక్స్ కోఎఫిషియంట్ ఎం, డివై కోఎఫిషియంట్ ఎన్. అప్పుడు ఏం చేస్తాం మనం? ∂n/∂x minus ∂m/∂y ఫైండ్ చేస్తాం. వాట్ వి గెట్ 2 into x plus y dx dy. సో నౌ వాట్ ఈస్ ద కర్వ్ గివెన్? ఇక్కడ కర్వ్ ఏంటి? ఇక్కడ ఈ కాన్సెప్ట్ మొత్తం రాంగ్ అయిపోయింది ఈ క్వశ్చన్లో.
ఇది కాదు కరువు. ఈ క్వశ్చన్ నేను సాల్వ్ చేస్తాను. మీకు ఇచ్చిన పారాబోలాసే ఉంటుంది అక్కడ, వేరే ఏముండదు. ఐ గోయింగ్ టు సాల్వ్ దిస్ ఆన్ పేపర్. సేమ్ క్వశ్చన్. యా, ప్రెజెంటేషన్ కనిపిస్తుందా మొబైల్? ఈ మై ప్రెజెంటేషన్ విజిబుల్. Yes, sir. సో ఇక్కడ గ్రీన్ థీరం ఏంటంటే సిఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్, డబుల్ ఇంటిగ్రేషన్ ఓవర్ ఆర్ డో ఎన్ బై డో ఎక్స్ మైనస్ డో ఎం బై డో వై ఇంటూ డిఎక్స్ డివై. సో మీ క్వశ్చన్ ఏమి ఇచ్చిండు? ఇంటిగ్రేషన్ 2xy మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ డివై ఇది ఇచ్చిండమ్మా. ప్లస్ ఇది ఎం, ఇది ఎన్ తీసుకోండి. ఇక్కడ సి ఏమి ఇచ్చిండు? వాట్ ఇస్ ద సి అనేది? సి ఇస్ ద పారాబోలా, రెండు పారాబోలా మధ్య ఉంది. వై స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ అండ్ ఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు వై. ఓకే, సో యూజింగ్ గ్రీన్స్ థీరం ఎవాల్యుయేట్ దిస్ ఇంటిగ్రేషన్. సో ఫస్ట్ what is the region bounded చూద్దాం. ఫస్ట్ region ఏంటి? x axis, y axis, two parabolas are there in this question. Now this is our region, capital R, ఇది capital R, ఇది మన C, ఇది O A O అనుకుందాం, O to A, A to O, C1 C2 రెండు పార్ట్స్ వచ్చినాయి. C1 is the part of this parabola, C2 is the part of second parabola. ఇది కంప్లీట్లీ రీజన్. ఈ రీజన్ లో ఈ క్వశ్చన్ వచ్చిండు. వాట్ ఈస్ ద సి? సి అనేది C1 ప్లస్ C2, వేర్ C ఈజ్ ఈక్వల్ టు C1 ప్లస్ C2, రెండు పాస్ తీసుకోవాలి. అంటే ఇంటిగ్రేషన్ ఎలాంగ్ C1 చేయాలి, ఇంటిగ్రేషన్ ఎలాంగ్ C2 చేయాలి, లెంతీ ఉంటుంది అనమాట ఇది. దీని బదులు జస్ట్ లెట్ us యూస్ డబల్ ఇంటిగ్రల్. వాట్ ఇస్ డబల్ ఇంటిగ్రల్? డో ఎన్ బై డో ఎక్స్ మైనస్ డో ఎన్ బై డో వై ఇంటూ డిఎక్స్ డివై ఆర్. ఓకే, సో బిఫోర్ దట్ అమ్మా డిఎక్స్ డివై లిమిట్ చేద్దాం. ఫస్ట్ మనం లిమిట్ చేసుకుందాం. ఐఎమ్ చూజింగ్ హారిజాంటల్ స్ట్రిప్. వాట్ ఇస్ దిస్ కర్వ్? దిస్ ఈస్ ఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు వై పాత్. అండ్ వాట్ ఇస్ దిస్? వై స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్. రైట్, హారిజాంటల్ తీసుకున్నప్పుడు ఎక్స్ లో లిమిట్ ఏమొస్తుందమ్మా? ఈ పాత్ వస్తుంది, ఈ కర్వ్ వస్తుంది. వాట్ ఇస్ దిస్ కర్వ్? వై స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్. అంటే ఎక్స్ వాల్యూ ఏమొస్తుంది? రూట్ వై వస్తుంది. అంటే క్యాపిటల్ ఆర్ లో taking the horizontal strip, x limits are root y to y and the y limits are ఈ కర్వ్ ఏంటి? x axis అంటే 0, y is equal to 0. and what is the value of y here? 1. y values are 0 to 1. so once limits are finalized, x limits are root y to y, y limits are 0 to 1. right, ఇప్పుడు now let us go to the double integral. డబల్ ఇంటిగ్రల్ చేయాలంటే ఫస్ట్ మనము ఐడెంటిఫై చేయాలి. డో ఎం బై డో ఎక్స్ ఏంటి? డో ఎన్ బై డో ఎక్స్ ఏంటి? రైట్, వాట్ ఇస్ డో ఎన్ బై డో ఎక్స్ వాల్యూ? డో ఎం బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2, సార్ డో ఎన్ బై డో వై, సార్ డో ఎన్ బై డో వై, డో ఎన్ బై వాల్యూ ఇస్ 2x అండ్ డో ఎన్ బై డో ఎక్స్ ఈస్ what is in value? x square plus y square కదా, అంటే 2x. dou m by dou y is 2x, dou n by dou x is 2x. ఇదే నా క్వశ్చన్లో dou m by dou y 2x, dou m by dou x అంటే dou m by dou y మైనస్ డో ఎన్ బై డో ఎక్స్ ఏమొస్తుంది? మనకి 0 వస్తుంది. డైరెక్ట్ 0 ఇంటిగ్రేషన్ వాల్యూ.
m value 2xy సార్ minus డో ఎన్ బై డో ఎక్స్ మైనస్ డో ఎం బై డో వై తీసుకోవాలి సార్. yes బట్ డో m బై డో m వచ్చిందమ్మా డో m బై డో y 2x అంతేనా డో m బై డో y 2x డో n బై డో x 2x సబ్ట్రాక్ట్ చేసి 0 నో క్వశ్చన్ అమ్మ ఇక్కడ ఆన్సర్ 0 అంతే ఇక ఈ క్వశ్చన్ Yes, sir. ఇది రాంగ్ ఇది నేను ఈ presentation లో ఉన్న ప్రాబ్లం రాంగ్ ఇచ్చిండు సంథింగ్ మీకు ఇచ్చిన క్వశ్చన్లో ఇది నాన్ జీరో వచ్చినట్టు ఉంటుంది బట్ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మనకు m వాల్యూ 2xy మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇచ్చిండు n వాల్యూ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఇచ్చిండు సో దాని ఏమో మనకు డో m బై డో y 2x వస్తుంది డో m బై డో y 2x వస్తుంది డో n బై డో x 2x వస్తుంది సబ్ట్రాక్ట్ చేసి 0 వస్తుంది అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ సి ఇది కూడా 0 డైరెక్ట్ రాసుకోండి ఎనివే మీకు 0 వస్తుంది ఇది చేసినా కూడా ఇక చూడమ్మా 2x మైనస్ y స్క్వేర్ 2xy మైనస్ x స్క్వేర్ dx ప్లస్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ dy ఇది n ఇది m డో m బై డో y 2x వస్తుంది డో n బై డో x 2x వస్తుంది ఎనివే దిస్ పార్ట్ బికమ్ 0 అంటే అకార్డింగ్ టు గ్రీన్స్ థీరం దిస్ లైన్ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ టు 0 ఎందుకంటే LHS RHS రెండు ఈక్వల్ ఉన్నప్పుడు RHS 0 వస్తే LHS ఆబ్వియస్లీ 0 లేదా we will find the value ఇది చేద్దాం we can find this also లైన్ చేద్దాం what is the line integral over capital C what is the capital C C is the consisting of two lines two paths C1 C2 C1 మీ చేద్దాం ప్లస్ C2 చేసి మనము రెండు యాడ్ చేయాలి సో we have to show that this also 0 C1 C2 C1 చేద్దాం ఫస్ట్ వాట్ ఈస్ ద C1 x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు y వాట్ ఈస్ C2 y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు x ఫస్ట్ C1 చేస్తాను నేను అంటే LHS వెరిఫికేషన్ అమ్మా RHS 0 అని చెప్పాను LHS చేసాను LHS ఐ గోయింగ్ టు ఫైండ్ LHS ఇంటిగ్రేషన్ C1 చేద్దాం 2xy మైనస్ y స్క్వేర్ మనకి x స్క్వేర్ కదా 2xy మైనస్ x స్క్వేర్ dx ప్లస్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ dy yes what is the curve equation C1 and y square is equal to x yeah so దీని నుంచి మనం రాసుకుందాం dx we can write dx is equal to 2y dy h x is equal to y square పెట్టుకోండి dx is equal to 2y dy పెట్టుకోండి కంప్లీట్లీ this completely becomes function of y అవుతుంది y లిమిట్స్ ఏంటంటే 0 to 1 okay origin to capital 0 to c అంటే 0 to 1 0 to 1 limits of y and ఇక్కడ ఇంటిగ్రేషన్ లిమిట్స్ 2x x బదులు y స్క్వేర్ తీసుకోండి అంటే 2y క్యూబ్ వస్తుంది 2xy అంటే 2 ఇంటూ y స్క్వేర్ ఇంటూ y అంటే 2y క్యూబ్ మైనస్ x స్క్వేర్ y పవర్ 4 ఇంటూ dx వాట్ ఇస్ ద dx 2y dy ప్లస్ x స్క్వేర్ అంటే y power 4 plus y square into dy as is దీన్ని ఇంటిగ్రేట్ చేద్దాం 0 to 1 లిమిట్స్ నౌ 2y power 4 వస్తుంది అంటే 4y power 4 అంటే 4y power 5/5 వస్తుంది మైనస్ 2y power 4 అంటే 2y power 6/6 ఇక్కడ ప్లస్ y power 5/5 plus y cube by 3 లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 4/5 minus 2/6 plus 1/5 plus 1/3 చూడండి ఇక్కడ minus 2/6 plus 1/3 4/5 plus 1/5 అంటే 1 వస్తుంది ఆన్సర్ ఇది 1 వచ్చింది ఈ ఇంటిగ్రల్ సిమిలర్లీ లెట్ us find the same integral with the path x square is equal to y ఇది చేద్దాం C2 definitely you get -1
ఇంటిగ్రేషన్ అలాంగ్ C2 ఇక్కడ 2xy ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇది ప్లస్ మైనస్ అమ్మా మైనస్ మైనస్ ఎక్స్ స్క్వేర్ dy ఇక్కడ పాత్ ఏంటి y is equal to x square అంటే dy is equal to 2x dx. Let us substitute these values in the integral. Integration. Anyway, limits are 0 to 1 వస్తుంది పారాబోలాస్ కనుక ఇక్కడ 2xy అంటే 2x క్యూబ్ y is equal to x square సబ్స్టిట్యూట్ అండి మైనస్ ఎక్స్ స్క్వేర్ యాజ్ టీజ్ రాసుకోండి ప్లస్ ఇంకా వీఆర్ గోయింగ్ టు ఎలిమినేట్ y ఓన్లీ ఎక్స్ యాజ్ టీజ్ రాయండి y బదులే ఎక్స్ స్క్వేర్ తీసుకోండి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ పవర్ 4 ఇక్కడ dy అంటే 2x dx ఇక్కడ dx అవుట్ సైడ్ dx ఓకే నౌ ఇంటిగ్రేట్ ఇద్దాం 2x క్యూబ్ dx అంటే 2x పవర్ 4 బై 4 మైనస్ ఎక్స్ క్యూబ్ బై 3 ప్లస్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 2x అంటే 2x పవర్ 3 అంటే 2x పవర్ 4 బై 4 ప్లస్ ఎక్స్ పవర్ 5 వస్తుంది 2x పవర్ 5 అంటే 2x పవర్ 6 బై 6 లిమిట్స్ 0 to 1 సబ్స్టిట్యూట్ చేస్తే వీ గెట్ ఇక్కడ 2 బై 4 అంటే 1 బై 2 మైనస్ 1 బై 3 ప్లస్ 1 బై 2 ప్లస్ 1 బై 3 నౌ 1 బై 2 1 by 3 1 by 3 cancel 1 by 2 1 by 2 ఇంతకుముందు వచ్చిన మైనస్ వచ్చిందా ప్లస్ వచ్చిందా సారీ ఇక్కడ మిస్టేక్ ఏంటమ్మా ఒక్కడ చిన్న కన్ఫ్యూజన్ లిమిట్స్ అనేది ఇక్కడ 0 to 1 ఉండదమ్మా కరువు అంటే ఇట్లా 1 to 0 వస్తుంది ఇక్కడ సారీ సీ దిస్ డిఫరెన్స్ స్టూడెంట్స్ ఎలాంగ్ C1 లిమిట్స్ ఆర్ 0 to 1 బట్ ఎలాంగ్ C2 లిమిట్స్ ఆర్ 1 to 0 ఆరిజిన్కి వస్తుంది C2 అనేది సో లిమిట్స్ అనేది నెగిటివ్ సైడ్ వస్తుంది ఇక్కడ 1 to 0 అంటే మనకు -1 వస్తుంది ఇక్కడ సో ఎలాంగ్ C1 +1 ఎలాంగ్ C2 -1 ఫైనల్లీ ఆన్సర్ ఇస్ 0 అంటే ఇంత చేస్తే మనకు 0 వచ్చింది బట్ డబల్ ఇంటిగ్రల్ తీసుకుంటే డైరెక్ట్ 0 వచ్చిందమ్మా అంటే దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ద థీరమ్స్ గ్రీన్స్ థీరం అంటే మనకు టైం అనేది మనకు రెడ్యూస్ అవుతుంది ఇక్కడ అంటే ఇన్స్టెడ్ ఆఫ్ లైన్ ఇంటిగ్రల్ వీఆర్ ఫైండింగ్ డబల్ ఇంటిగ్రల్ రైట్ నౌ లెట్ us discuss Stokes theorem next. గ్రీన్స్ థీరంలో మీకు లైన్ డబల్ అమ్మ రిలేషన్ మీకు వెరిఫై అంటేనేమో రెండు చేయండి వెరిఫై అంటే ఎల్హెచ్ఎస్ చేయండి ఆర్హెచ్ఎస్ చేయండి రెండు ఈక్వల్ అని ప్రూవ్ చేయండి బట్ ఎవాల్యూట్ అంటే మాత్రం ఒక్కటే చేయండి ఎవాల్యూట్ ద ఇంటిగ్రల్ యూజింగ్ గ్రీన్స్ అంటే జస్ట్ టు ఫైండ్ ద ఓన్లీ వన్ ఇంటిగ్రల్ నెక్స్ట్ స్టోక్స్ థీరం
Students, am I audible? Yes, sir. Yeah, Stokes theorem. Stokes theorem gives the relation between surface and volume integrals. Sorry, line integral. What is the Stokes theorem statement? If S is the open surface bounded by a simple closed curve C. ఇక్కడ S అనేది surface, C అనేది closed curve. అంటే ఇది S కి boundary అమ్మ C. And F bar be a vector point function F1i plus F2j plus F3k. Okay, which is defined over the capital S. Then what is the relation between the integrals? అంటే line integral of F bar is equal to surface integral of curly F bar. Line integral of F bar is equal to surface integral of curly F bar, not F bar, curly F bar. అంటే line integration of F bar dr bar is equal to surface integral of curly F bar dot n cap ds. జనరల్ గా సర్ఫేస్ ఇంటిగ్రల్ అంటే F bar dot n cap ఉంటుందమ్మా. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే కర్లీ F bar రాయాలి, అదొక్కటే డిఫరెన్స్. సేమ్ ఫంక్షన్ ఆన్ ది బోత్ ది సైడ్, బట్ వన్ సైడ్ ఈస్ లైన్ ఇంటిగ్రల్, అదర్ సైడ్ ఈస్ సర్ఫేస్. ఇక్కడ సర్ఫేస్ కి కర్వ్ కి ఏంటి తేడా అంటే ద కర్వ్ ఈస్ ద బౌండరీ ఆఫ్ ది సర్ఫేస్. అంటే స్టోక్స్ థీరం గివ్స్ ద రిలేషన్ బిట్వీన్ లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ ఏ ఫంక్షన్ అండ్ ద సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ ఇట్స్ కర్ల్. రెండు ఒకటేం చెప్తుంది. లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ ఏ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ ద కర్ల్ ఆఫ్ ది సేమ్ ఫంక్షన్. ఓకే, సో ఇక్కడ ప్రూఫ్ ఏం లేదు, జస్ట్ మీకు ఇచ్చిన క్వశ్చన్ ఇవ్వగానే ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్. ఎల్హెచ్ఎస్ అంటే కర్ల్ లైన్ ఇంటిగ్రల్, ఆర్హెచ్ఎస్ అంటే సర్ఫేస్ ఇంటిగ్రల్. యూ నో హౌ టు ఫైండ్ ద సర్ఫేస్ అండ్ యూ నో హౌ టు ఫైండ్ ద లైన్ ఇంటిగ్రల్స్. వెరిఫికేషన్ అంటే లెంత్ ఉంటుందమ్మా. వెరిఫికేషన్ అంటే ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ రెండు చేయాలి. జస్ట్ ఎవాల్యుయేషన్ అంటే ఓన్లీ వన్ సైడ్. సర్ఫేస్ ఇచ్చారంటే మీరు లైన్ తీసుకోండి, లైన్ ఇస్తే సర్ఫేస్ ఫైండ్ చేయండి. నా ఓల్డ్ వన్ లెట్స్ డిస్కస్ వన్ ఎగ్జాంపుల్ ఆన్ దిస్. వెరిఫై స్టోక్స్ థీరం ఫర్ ద ఫంక్షన్ f bar is equal to x square i plus xyj. మీకు ఇంకోటి అమ్మా, ఈ గ్రీన్స్ థీరం, స్టోక్స్ థీరం, వాల్యూమ్, ఈ డైవర్జెన్స్ థీరం పైన క్వశ్చన్స్ అంత హార్డ్గా ఇవ్వరు, రిపీటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి ఎక్కువ. ఆల్మోస్ట్ ఎప్పుడు వచ్చే క్వశ్చన్స్ ఇస్తారు. రెక్టాంగిల్, సిలిండర్, స్పియర్, ఈ మోడల్ వస్తాయి. See this question. Verify the Stokes theorem for the function f bar is equal to x square i plus xyj around the square whose sides are x is equal to 0, y is equal to 0, x is equal to a, y is perfect square with side a. xy plane లో ఉంది ఫంక్షన్, z లేదు, ఇక్కడ key లేదు. ఓకే, రైట్. సో నౌ ఫస్ట్ లెట్ us write the Stokes theorem formula. Stokes theorem ఏంటి? లైన్ ఇంటిగ్రల్ is equal to surface integral of curl. అంటే f bar dot dr bar is equal to surface integration of curl f bar dot n cap ds. ఫస్ట్ let us take LHS. LHS ఏంటి? లైన్ ఇంటిగ్రల్. ఇక్కడ చూడమ్మా, అక్కడ స్క్వేర్ ఉంది. స్క్వేర్ అంటే కర్వ్ ఎన్ని ఉంటాయి మనకు? టోటల్లీ 4 లైన్స్ ఉంటాయి. అంటే అలాంగ్ ఈచ్ లైన్ వీ హ్యావ్ టు ఫైండ్ ద ఇంటిగ్రల్. ఇప్పుడు మనకు లైన్ వాట్ ఇస్ ద స్క్వేర్? 0 to a to b, b to c, c to 0 ఆరిజిన్. ఫస్ట్ ఓఏ చేద్దాం. ఇక్కడ కర్వ్ అంటే లైన్ ఇంటిగ్రల్ అంటే అలాంగ్ 4 లైన్స్ వీ హ్యావ్ టు ఎవాల్యుయేట్ ది. అంటే లెంతీ క్వశ్చన్ ఇది. అంటే ఎల్హెచ్ఎస్ ఇది లెంతీ ఇన్ దిస్ కేస్. ఆర్హెచ్ఎస్ అంటే ఒకటే సర్ఫేస్, డబల్కి వెళ్ళిపోతాం, రీజన్ తీసుకుంటాం, రీజన్ లో XY లిమిట్స్ రాసుకొని చేస్తాం డైరెక్ట్. సార్ అప్పుడు ఒక్కొక్క లైన్ కి ఇంటిగ్రేట్ ఎస్ అమ్మా, ఎస్. ఎలాంగ్ ఏఓ, ఎలాంగ్ ఏబి, ఎలాంగ్ బీసీ అని చేయాలి. 1 by 1. వెరీ సింపుల్ అమ్మా. ఓఏ లైన్ తీసుకోండి. ఓఏ లైన్ అంటే ఏంటమ్మా? ఎక్స్ యాక్సిస్. y వాల్యూ ఉంది ఇక్కడ 0, dy కూడా 0 వస్తుంది.
అంటే మీకు ఒక కోఎఫిషియంట్ మొత్తం మాయమైపోయింది. వాట్ ఈజ్ ఎక్స్ లిమిట్స్ 0 to a, సింపుల్. సో 0 to a ఫస్ట్ అయితే 0 అయిపోతుంది కదా సార్ అప్పుడు మొత్తం. y0 వస్తుంది, dy0 వస్తుంది, x కాదు కదమ్మా. ఎస్ సార్. సిరీస్ చూడండి ఇక్కడ ఎలాంగ్ ఓఏ ఇంత చాలా ఒకటే స్టెప్ సింగిల్ వచ్చేస్తుంది, బట్ ఇది కొంచెం మీకు ఐడియా ఉండాలి. ఎలాంగ్ ఓఏ y0, dy0, ఎక్స్ లిమిట్స్ ఆర్ 0 to a. సబ్స్టిట్యూట్ ద వాల్యూస్, ఇంటిగ్రేషన్ చేసుకుంటే x² dx, ఓఏ అంటే లిమిట్స్ రాసుకోండి, x = 0 to a రాసుకోండి. ఎనివే dy0 y0 కనుక మనకు ఓన్లీ x² dx మిగులుతుంది. x³ 3 అంటే a³ 3, దట్స్ ఇట్. మరి ఎలాంగ్ ఏబి తీసుకుందాం. వాట్ ఈస్ ఏబి? ఏబి అనేది ఏ. ఏబి అంటే ఏదమ్మా? x = a లైన్, అంతేనా? x = a లైన్ అంటే వాట్ ఈస్ dx అమ్మా? 0 వస్తుంది. x కాన్స్టెంట్ కదా, x కాన్స్టెంట్ అయినప్పుడు dx ఏమవుతుంది? 0 వస్తుంది. సో ఇక్కడ x ఫిక్స్డ్, dx 0. నా y ఈజ్ ఓన్లీ వేరియబుల్, y వాల్యూస్ ఆర్ 0 to a. సబ్స్టిట్యూట్ చేయండి. y = 0 to a, x² dx ప్లస్ xy dy. x² dx 0 వస్తుంది. xy dyలో x వాల్యూ a పెట్టుకోండి, ay dy. సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్ ఇంటిగ్రేటింగ్ విచ్ వి గెట్ a into y²/2. లిమిట్స్ ఆఫ్ y ఆర్ 0 to a అంటే a³/2 వస్తుంది. దట్స్ నౌ ఎలాంగ్ BC. వాట్ ఈస్ ద BC లైన్? y = a లైన్. అప్పుడు y dy ఏమవుతుంది? 0. x వాల్యూస్ ఆర్ సీదా లిమిట్స్ అమ్మ. మీరు 0 to a రాయద్దు, ఇక్కడ a to 0 రాసుకోండి. మనం y యాక్సిస్ వెళ్తున్నాం, మనం వీఆర్ మూవింగ్ టువర్డ్స్ y యాక్సిస్. y యాక్సిస్ పైన 0 ఉంటే అప్పర్ లిమిట్ 0 ఉండాలి ఎక్స్కి. y నుంచి బయటికి వెళ్తున్నాం మనం, వీఆర్ కమింగ్ టు y యాక్సిస్ అంటే x అప్రోచెస్ టు 0, దట్ మీన్స్ అంటే x ఈజ్ ఫ్రమ్ a to 0. సో సబ్స్టిట్యూట్ ఇక్కడ మిస్ చేస్తారనుకోండి, మీకు నెగిటివ్ సైన్ బదులు పాజిటివ్ వస్తుంది, వాల్యూ కంప్లీట్ అయిపోతుంది. అది చాలా ఇంపార్టెంట్. లిమిట్స్ అనేది మన డైరెక్షన్ బట్టి ఉంటాయమ్మా. మనం ఏ పాయింట్ నుంచి ఏ పాయింట్ మూవ్ అవుతున్నాం. ఒక ఇనిషియల్ పాయింట్ ఈజ్ లోయర్ లిమిట్ అండ్ ఎండ్ పాయింట్ ఈజ్ అప్పర్ లిమిట్, అది గుర్తుంచుకోండి. ఇక్కడ ఎలాంగ్ బీసీ ద వాల్యూ ఈస్ a³/3 -a³/3. ఫైనల్గా ఎలాంగ్ CO నథింగ్ బట్ y యాక్సిస్. y యాక్సిస్ అంటే x = 0, ఆబ్వియస్లీ dx 0 వస్తుంది. y లిమిట్స్ ఆర్ a to 0 అగైన్. సబ్స్టిట్యూట్ చేస్తే వి గెట్ 1/a/a³/2 ఫైనల్లీ. సో నౌ ఇవన్నీ యాడ్ చేస్తే వాట్ వి గెట్? ద లైన్ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ టు a³/2. నౌ లెట్ us go to సర్ఫేస్ ఇంటిగ్రల్. సర్ఫేస్ నథింగ్ బట్ ∮f⁻.n∩ds. అంటే ఫస్ట్ ∮f చేయండి. ∮f యు నో ijk ∂/dx ∂/∂y right, x² xy 0. ఎక్స్పాండింగ్ విచ్ వి గెట్ yk, డైరెక్ట్ yk వచ్చింది సింగిల్ టర్మ్. నౌ ∮f వి గాట్ అమ్మ, బట్ ∮f.n∩. అంటే ఏంది? ఇక్కడ మీకు సర్ఫేస్ ఈక్వేషన్ ఇవ్వలేదు, బట్ సర్ఫేస్ ఏమి ఇచ్చిండు? సర్ఫేస్ ఇస్ నథింగ్ బట్ స్క్వేర్ సర్ఫేస్ అన్నాడు. వాట్ ఈస్ దట్ స్క్వేర్ సర్ఫేస్? వేర్ ఇస్ ఇట్? ఇట్ ఈస్ రైస్ ఆన్ xy ప్లేన్. xy ప్లేన్ లో సర్ఫేస్ ఉంటే దాని నార్మల్ ఏముంటుందమ్మా? z యాక్సిస్ ఉంటుంది, అంటే k³ వస్తుంది. సో ఇక్కడ n క్యాప్ ఈజ్ నథింగ్ బట్ k². సో f⁻.n∩ అంటే yk.k అంటే y, అవర్ ఇంటిగ్రండ్ ఈస్ y. నౌ ప్రొజెక్షన్, సర్ఫేస్ ఆల్రెడీ xy ప్లేన్ లో ఉందమ్మా, సో ప్రొజెక్షన్ కూడా అదే ఉంటుంది. ప్రొజెక్షన్ రెండు కోయిన్సైడ్ అయిపోతాయి, అంటే ds = dx dy. ఎందుకంటే వీ కెనాట్ టేక్ ద ప్రొజెక్షన్ ఆర్ దట్ స్క్వేర్ అండ్ yz ప్లేన్ ఆర్ xz ప్లేన్. మనం షేడ్ తీసుకోలేము, ఎందుకంటే అది xy ప్లేన్ లో ఫిక్స్ అయి ఉంది ప్లేన్. సో ప్రొజెక్షన్ కెనాట్ బి టేకెన్ ఆన్ yz ప్లేన్ ఆర్ xz ప్లేన్. xy ప్లేన్ లోనే ప్రొజెక్షన్ ఉంటుందమ్మా. సో దట్స్ వై ద ds ఈస్ dx dy by n∩.k². వాట్ వి గెట్? dx dy వస్తుంది. ఫైనల్లీ సబ్స్టిట్యూటింగ్ ద వాల్యూస్. ఇప్పుడు లిమిట్స్ కావాలి మనకు. లిమిట్స్ అనేది వెరీ వెరీ బౌండరీస్ ఆర్ లైన్స్. ఇక్కడ బౌండరీస్ లైన్స్ ఉన్నప్పుడు లిమిట్స్ ఏమొస్తాయి? కాన్స్టెంట్స్ వస్తాయి. y వాల్యూస్ ఆర్ 0 to a, x వాల్యూస్ ఆర్ 0 to b, బికాస్ దట్ ఈస్ స్క్వేర్. సో రైట్ ద లిమిట్స్. x = 0 to a, y = 0 to a, ఇంటిగ్రాండ్ ఈజ్ y, dx dy. నౌ సబ్స్టిట్యూట్ ద లిమిట్స్. ఫైనల్లీ ద ఆన్సర్ ఈస్ a³/3. LHS a³/3, RHS a³/3. హెన్స్ ద థీరమ్ ఈజ్ వెరిఫైడ్. సేమ్ కాన్సెప్ట్ అమ్మ, దేనికైనా అప్లై చేసుకోండి. ఈ క్వశ్చన్ అలా ఉంది. f⁻ ఇచ్చిండు, ఇక్కడ రెక్టాంగిల్
లైన్స్ ఇచ్చిండు, లైన్స్ క్లియర్లీ ఏ ఎక్స్ వాల్యూస్ మైనస్ ఎక్స్ ఈజ్ కూడా మైనస్ ఏ, ఎక్స్ ఈజ్ కూడా ప్లస్ ఏ, అండ్ వై వాల్యూస్ ఆర్ 0 to b. అంటే ఎక్స్ యాక్సిస్ వస్తుంది ఇక్కడ కవర్ అవుతుంది. టోటలీ వీ హ్యావ్ 4 లైన్స్. సేమ్ కాన్సెప్ట్, గివ్ ద పాయింట్స్ టు ఏ లైన్స్ ఏ టు బి, బి టు సి, జస్ట్ పాయింట్స్ ఇవ్వాలి. ఏబిసిడి ఇచ్చుకోండి. అలాంగ్ ఎవ్రీ లైన్ ఫైండ్ ద లైన్ ఇంటిగ్రల్. ఏబి బిసి సిడి డిఏ. ఫైనలీ యాడ్ చేస్తే కంప్లీట్ అన్ని ఇంటిగ్రల్స్ యాడ్ చేస్తే ఎలాంగ్ ఏబి, ఎలాంగ్ బిసి, ఎలాంగ్ సిబి డిఏ వి గెట్ ఫైనల్లీ -4ab² వచ్చిందమ్మా. నౌ గో ఫర్ కర్ల్ ఎఫ్ బార్ అంటే సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆర్హెచ్ఎస్కి వెళ్దాం. కర్ల్ ఎఫ్ బార్ ఏంటి 4yk -4yk. నౌ నార్మల్ ఏంటి, నార్మల్ ఏమొస్తుంది, జనరల్లీ అవర్ సర్ఫేస్ ఈజ్ లైస్ ఆన్ XY ప్లేన్ కనుక నార్మల్ k క్యాప్ వస్తుంది. కర్ల్ ఎఫ్ బార్ డాట్ k క్యాప్ ఫైనల్లీ -4y. సేమ్ మోడల్, అదే రెక్టాంగులర్ లిమిట్ తీసుకోండి. x వాల్యూస్ -a to +a, y values 0 to b. Find the integration. Any order you can choose because the limits are constants. dx తో చేస్తారా dy తో చేస్తారా ఫస్ట్, that is your choice. Anyway, the final answer is -4ab². LHS RHS both are equal. సో ఇంతకంటే టఫ్ ఏమి ఉండదమ్మా, ఇదే కాన్సెప్ట్ ఉంటుంది మీకు. ఇది చూడండి, దిస్ ఈజ్ ద ప్లేన్. ఇప్పుడు ఇది XY ప్లేన్ లేదు, ఇది స్పేస్లో ఉంటుంది ప్లేన్. వాట్ ఈస్ ద సర్ఫేస్, x + y + z = 1 యూనిట్ ప్లేన్. First octant. So first to take the triangle ABC. See the plane, అంటే మనకు మీకు ఆ ప్లేన్ చూడగా సార్ ఈక్వేషన్ ఇవ్వగానే అది ప్లేన్ అని మీరు ఐడెంటిఫై చేయాలి. ప్లేన్ ఏబిసి ప్లేన్ అంటే ఏ టు బి, బి టు సి, సి టు ఏ, 3 లైన్స్ ఉంటాయి ప్లేన్కి. ట్రయాంగిల్ వస్తుంది మనకు, వి గాట్ ట్రయాంగులర్ ప్లేన్ అంటే 3 బౌండరీస్ ఏ టు బి, బి టు సి, సి టు ఏ. ఎలాంగ్ ఏబి, ఎలాంగ్ బీసీ, ఎలాంగ్ సిఏ చేయాలమ్మా. ఏబి అంటే ఏంది, ఏబి నథింగ్ బట్ XY ప్లేన్లో ఉంది అది పాయింట్. అది ఏబిలో z0, లైన్ ఈక్వేషన్ ఏంది x + y = 1. ఎలాంగ్ బీసీ y + z = 1. ఎలాంగ్ సిఏ z + x = 1. లైన్ ఈక్వేషన్ చూడగానే మీరు చెప్పాలి. అది ఒక్కొక్క ప్లేన్లో ఒక్కొక్క వేరియబుల్ 0 ఉంటుందమ్మా. XY ప్లేన్లో z0 ఉంటుంది. సి దిస్. ఎలాంగ్ బీసీ, బీసీ అంటే ఏంది లైన్ ఈక్వేషన్. ఎలాంగ్ సిఏ XZ ప్లేన్ z y = 0, z = 1 - x. ఫైనలీ ద లిమిట్స్ ఆల్ యాడ్ చేస్తే 0 వచ్చింది మనకు, అంటే లైన్ ఇంటిగ్రల్ 0. సో ఒక సర్ఫేస్ ఇంటిగ్రల్ కూడా 0 అని ప్రూవ్ చేయాలి. కర్ల్ ఎఫ్ బార్ డాట్ ఎన్ క్యాప్ డిఎస్. కర్ల్ ఎఫ్ బార్ ఫస్ట్ చేయండి. కర్ల్ ఎఫ్ బార్ అంటే ఇచ్చిన చేయొచ్చు, బట్ ఎన్ క్యాప్ ఏంటి అంటే సర్ఫేస్ ఇంటిగ్రల్, సర్ఫేస్ ఈక్వేషన్ నుంచి చేస్తాం మనం. వాట్ ఈస్ ద సర్ఫేస్ ఈక్వేషన్, ప్లేన్ ఈక్వేషన్. x + y + z = 1, అది పై అనుకోండి. ఫైండ్ ద గ్రేడియంట్, దట్ ఈస్ ద నార్మల్ వెక్టర్. వాట్ ఈస్ ద గ్రేడియంట్, I + j + k/√3, that is the n cap. Now find the curl f bar dot n cap. Now go for ds. Projection, ఇక్కడ ప్రొజెక్షన్ మీ ఇష్టం. You can choose the projection in either plane. xy తీసుకుంటారా, yz, zx. Anyway, plane triangle projection is again triangle. Triangle వస్తుంది. Now curl f bar is we got 2 × y - z. Substitute the values. Now region కి వెళ్దాం. XY ప్లేన్ తీసుకున్నాం ఎందుకంటే 2 × y - z వచ్చింది, dx dy తీసుకున్నాం. బెటర్ ఇఫ్ యూ చూస్ ద ప్రొజెక్షన్ ఇన్ YZ ప్లేన్, వెరీ సింపుల్. YZ లో తీసుకుంటే చాలా ఈజీ. ఇంకా XY తీసుకుని ఏం చేస్తాం మనం, z ఎక్స్ట్రా ఉంటుంది. ఆ z బార్ ఏం రాస్తాం మనం, యూజ్ ద ప్లేన్ ఈక్వేషన్. వాట్ ఇస్ ద ప్లేన్ ఈక్వేషన్ గివెన్, x + y + z = 1 ఇచ్చాడు. అక్కడ z వాల్యూ 1 - x - y రాసుకోవాలి. అంటే z ఎలిమినేట్ చేయాలి యూజింగ్ ద ప్లేన్ ఈక్వేషన్. లేదా YZ ప్లేన్లో తీసుకుంటారు అనుకోండి మీరు ప్రొజెక్షన్, అప్పుడు నో నీడ్ టు ఎలిమినేట్ దట్ z వాల్యూ. సో ఇది ఇంటిగ్రేషన్ అనేది చూసుకోండి, లెంత్ ఉంటుంది, డిపెండ్స్ ఆన్ ది రీజన్ లెంత్ లిమిట్స్. ఫైనలీ ఎనీవేమా, ఇక మీకు LHS వచ్చింది అనుకోండి, RHS కూడా 0నే ఉండాలి.
RHS 0 వచ్చినప్పుడు LHS 0 ఈక్వల్ ప్రూవ్ చేయాల్సింది ఫైనల్గా. సో సింప్లిఫికేషన్లో చేయండి, మిస్టేక్స్ ఉంటే డైరెక్ట్ 0 రాసుకోండి, కొంచెం ఒక స్టెప్ మిస్ అయినా సరే. మళ్ళీ అది నాన్ జీరో చూపిస్తారు అనుకోండి, చాలా బ్లండర్ మిస్టేక్ అది, వెరిఫై కానట్టు కదా. సో నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్కి ఇవ్వను, ఇవన్నీ కూడా ఎక్స్ట్రా ఇచ్చిండు. నౌ డైవర్జెన్స్ థీరంకి వెళ్దాం, ఒక్కటే టాపిక్. సో డైవర్జెన్స్ థీరం ఏంటంటమ్మా, విచ్ గివ్స్ ద రిలేషన్ బిట్వీన్ వాల్యూమ్ అండ్ సర్ఫేస్. సర్ఫేస్ వాల్యూమ్ మధ్య రిలేషన్ ఇస్తుంది డైవర్జెన్స్ థీరం, గాస్ డైవర్జెన్స్ థీరం. Yeah, see the definition. This is the transformation between surface and volume integrals. Very simple. If f bar be a vector point function which is defined over the volume capital V, which is enclosing the volume, defined over the surface capital S, which is enclosing the volume. అంటే ఏందమ్మా, ఒక బాల్ తీసుకుంటే అవుట్ సైడ్ బౌండరీ అంతా ఎస్ వస్తుంది, సర్ఫేస్ ఎస్ వస్తుంది, ఆ లోపల ఉన్న వాల్యూమ్ అంతా క్యాపిటల్ వి అవుతుంది. అంటే వాల్యూమ్ ఇంక్లూజ్డ్ ఇన్ ద క్యాపిటల్ ఎస్. ఓకే, సో వేర్ క్యాపిటల్ ఎస్ బి ఏ క్లోజ్డ్ సర్ఫేస్ ఇంక్లోజింగ్ ద వాల్యూమ్ క్యాపిటల్ వి. ఎఫ్ బార్ ఏమైంది, ఇది ఎఫ్ బార్ అనేది డిఫైన్డ్ ఓవర్ క్యాపిటల్ వి. ఎఫ్ బార్ ఇస్ డిఫైన్డ్ ఓవర్ క్యాపిటల్ వి, ఇట్స్ బౌండరీ ఇస్ క్యాపిటల్ ఎస్. ఇప్పుడు వాట్ ఇస్ ద థీరం స్టేట్మెంట్? Gauss divergence theorem states that the surface integral of f bar is equal to volume integral of divergence f bar. Stokes ఏంటి, line integral of f bar is equal to surface integral of curly f bar. ఇదేంటి, surface integral of f bar is equal to volume integral of divergence f bar. See the difference of the theorem to theorem చూడమ్మా. స్టోక్స్ లో ప్లేన్ లైన్ ఇంటిగ్రల్, బట్ సర్ఫేస్ లో కర్లీ ఎఫ్ బార్ వస్తుంది. ఇక్కడ డైవర్జెన్స్ థీరంలో ప్లేన్ సర్ఫేస్ ఇంటిగ్రల్, బట్ వాల్యూమ్ లో డైవర్జెన్స్ ఎఫ్ బార్ తీసుకున్నాడు. దట్ ఈస్ ద డిఫరెన్స్. ట్రై టు రిమెంబర్ ద డిఫరెన్స్ ఆఫ్ ది థీరం టు థీరం. గ్రీన్స్ ఏంటి, ప్లేన్ లైన్ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ టు డబల్ ఇంటిగ్రల్. అక్కడ లైన్ లో ఫంక్షన్ ఒకటి లేదు, అక్కడ ఎఫ్ బార్ అనేది లేదు, అక్కడ ఎంఎన్ రెండు ఫంక్షన్స్ ఉన్నాయి, ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై. డబల్లో డో ఎన్ బై డో ఎక్స్ మైనస్ డో ఎన్ బై డో వై. ఆ డిఫరెన్స్ చూసుకోండి. ఇక్కడ ఏం చేయాలి మనం, ఎల్హెచ్ఎస్ సర్ఫేస్ ఆర్హెచ్ఎస్ వాల్యూమ్, లేదా ఎల్హెచ్ఎస్ వాల్యూమ్ ఆర్హెచ్ఎస్ సర్ఫేస్, ఎనివే రెండు ఈక్వల్ ప్రూవ్ చేయాలి. ఇక్కడ క్వశ్చన్ కంప్యూట్ ఇచ్చింది, ఇక్కడ నాట్ వెరిఫికేషన్. కంప్యూట్ ద సర్ఫేస్ ఇంటిగ్రల్ ఫర్ ద సర్ఫేస్ ఆఫ్ ది స్పియర్. ఇక్కడ ఏంటి, మనం వీ హ్యావ్ టు యూస్ వాల్యూమ్ ఇంటిగ్రల్. Volume integral is divergence of f bar, just to find the divergence. Given completely verification in the problem. మీ క్లాస్ వర్క్ నేను చెప్పాను, ఒక ప్రాబ్లం చెప్పాను చూడండి. స్క్వేర్ క్యూబ్ పైన ఉంటుంది క్వశ్చన్, అది చాలా ఇంపార్టెంట్. క్యూబ్ బౌండెడ్ బై 3 planes, 0 x is equal to 0, x is equal to a, y is equal to 0, y is equal to b, and z is equal to 0, z is equal to c. ఆ క్వశ్చన్ ఎక్కువ రిపీట్ అవుతుంది. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చూడండి ఎక్కువ. గాస్ డైవర్జెన్స్ థీరం మీద క్వశ్చన్స్ ఇలా తక్కువనేమో, నేను పంపిస్తాను. ఇప్పుడు నోట్స్లో ఉందనుకుంటా, మీ క్వశ్చన్ బ్యాంక్లో ఉండే మోడల్. సార్ ఇవి పంపించండి సార్, ఇవి లేవు సార్, ఓన్లీ మీరు ప్రూఫ్ చెప్పి పీడిఎఫ్స్ అన్ని పెట్టండి సార్. నేను జస్ట్ ఇప్పుడే ఇవన్నీ అప్లోడ్ చేస్తాను, మీకు చెప్పిన ఒక నోట్స్ అన్ని పెట్టేస్తాను ఒక 5 minutes లో క్లాస్ అయిపోయి. ఓకే, ఓకేనమ్మా, మీరు ప్రాక్టీస్ చేయండి అంతా. ఇప్పుడు ఎందుకంటే మీరు ఈ 3 థీరమ్స్ లో దీనికోసం ఫోకస్ చేసి అంత డిసప్పాయింట్ కాకండి. థీరమ్స్ ఒక్కసారి మీ కాన్సెప్ట్ ఐడియా ఉండాలమ్మా. ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఫస్ట్ ఫార్ములా గుర్తుంచుకోవాలి. ఏ థీరం ఏం చెప్తుంది, స్టోక్స్ థీరం ఉంది, రిలేషన్ ఏం చెప్తుందంటే
లా ఇంటూ సర్ఫేస్. డైవర్జెన్స్ థీరం చెప్తుంది రిలేషన్ బిట్వీన్ సర్ఫేస్ టు వాల్యూమ్. గ్రీన్స్ థీరం రిలేషన్ బిట్వీన్ డబల్ టు లైన్ లేదా లైన్ టు డబల్. ఆ కాన్సెప్ట్ ఫస్ట్. వెరిఫికేషన్ అంటే ఎల్హెచ్ఎస్ తీసుకొని వెరిఫై చేస్తాం, ఎవాల్యుయేట్ చేస్తాం, ఆర్హెచ్ఎస్ తీసుకొని ఎవాల్యుయేట్ చేస్తాం, రెండు ఈక్వల్ ప్రూవ్ చేస్తాం. వెరిఫికేషన్ అడుగుతున్నాడా, ఎవాల్యూట్ ద ఇంటిగ్రల్ అడుగుతున్నాడా చూసుకోవాలి క్వశ్చన్. ఎవాల్యూట్ అంటే ఒక్కడే చేయాలి, గుర్తుంచుకోండి. ఏదో ఒక ఇంటిగ్రల్ చేయాలి అక్కడ. వాడు సర్ఫేస్ ఇస్తే వాల్యూమ్ చేయాలి, వాల్యూమ్ ఇస్తే సర్ఫేస్, ఆపోజిట్ ఇంటిగ్రల్ చేస్తాం. వెరిఫికేషన్ రెండు చేయాలమ్మా, రెండు చేసి ఈక్వల్ ప్రూవ్ చేయాలి. ఇంతకుముందు చేసాం కదా నేను వెరిఫికేషన్ స్టోక్స్ పైన. రెండు చేయాలి, ఎల్హెచ్ఎస్ ఇది కూడా ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేయాల్సిందే. వెరిఫికేషన్ క్వశ్చన్ ఇచ్చాడంటమ్మా, అది 10 మార్క్స్ ఒకటే క్వశ్చన్ ఇస్తాడు. ఎవాల్యూట్ అంటే ఏలో బిలో ఇస్తాడు, బిట్లా ఇస్తాడు. స్టేట్ స్టోక్స్ థీరం అండ్ వెరిఫై ఇట్ ఫర్ దట్ ఫంక్షన్ అని ఇస్తాడు ఇట్లా. ఓకేనమ్మా, ఒకవేళ మీకు డౌట్స్ ఉంటే ఈ 2 రోజుల్లో నాకు కాల్ చేయండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్, నో ప్రాబ్లం. ఎప్పుడైనా చేయొచ్చు నాకు కాల్. ఓకే, ఈ పీడిఎఫ్స్ మెకానికల్ వాళ్ళకు కూడా ఇద్దరికి పెడతాను, మీకు ఇద్దరికి కంబైన్ చేసి క్లాస్ చెప్తాను. ఇద్దరు పెడతాను, ఇప్పుడే పెట్టేస్తాను. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ ఆల్. ఓకే, ప్రిపేర్ వెల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.